దేవుడున్నాడు పద్మ. ఆయనకి తెలుసు ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో. ఉంచడంలో కాస్త లేట్ అయినా కరెక్ట్ ప్లేస్ లో ఉంచుతాడు. ఉంచాడుగా నన్ను ఇక్కడ, సమంతాన్ని బయట. దీన్ని బట్టి అర్థం అవుతుందిగా వజ్రపాటి కుటుంబానికి వజ్రం లాంటి కోడలు ఎవరు ఉండాలి అనేది. తప్పిపోయింది. వజ్రపాటి కుటుంబానికి ముప్పు తప్పిపోయింది. ఇక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఇంట్లోకి రాలేరు. వచ్చినా నేను రానివ్వనుగా. అసలు ఇదంతా నేను ముందు చెప్పినప్పుడు వినుంటే మీరిప్పుడు ఇలా ఉండేవారు కాదు కదా. మీ మొహాలు ఇలా మాడేవి కాదు. మా మొహాలేం మాడలే సామాన్య, బాధపడుతున్నాం అంతే. ఎందుకంటే బాధ? అసలు ఎందుకు అంట. 20 ఏళ్ల క్రితం జరిగిన తప్పు మళ్ళీ ఇప్పుడు జరగనందుకు ఆనందపడాలి. ఏం పడాలో ఏంటో ఏం తెలియట్లే సామాన్య. అంతా అయోమయంగా ఉంది. వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నుయ్యి అన్నట్టుంది మా పరిస్థితి. ఏమీ తెలిసి అవట్లేదు. ఇందులో తెలియకపోవడానికే ఉందంటీ. చెడుపోయి మంచొచ్చింది. వజ్రపాటి కుటుంబానికి అన్యాయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీ ఇంటి కోడలుగా రాకుండా ఆగిపోయింది. పెళ్లి కానందుకు ఆనందించాల్సింది పోయి దిగులు పడతారేంటి? పాపం పండి నిజం బయటపడింది. ఇంకేం కావాలి? ఇంతకు మించిన సంతోషం ఇంకేమైనా ఉంటుందా? ఆంటీ నోరు తెరవండి, స్వీట్ పెడతాను. నాకు వద్దులే సామాన్య, చెల్లి తింటుందేమో పెట్టు. ఎందుకు తినరా ఆంటీ? సంతోషంగా తింటారు. ఆంటీ తీసుకోండి. నీకు అసలు బుద్ధుందా? ప్రతి దానికి సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలనేది నీకు తెలీదా? స్వీట్లు పట్టుకొని వచ్చేసావు. వాట్ హ్యాపెండ్ ఆంటీ? ఏమైంది? జరిగింది గుడ్ అయితే బ్యాడ్ గా ఫీల్ అవుతారేంటి? ఇప్పుడు సాడ్ గా ఉండడం దేనికి? నాకేం అర్థం కావట్లేదు. అంకుల్, మీకన్నా అర్థమైందో లేదో స్వీట్ తింటూ చెప్పండి. నాకెక్కువ మాట్లాడటం రాదు. కోపం వస్తే ముందు చెయ్యలేగుస్తుంది. ఆడపిల్లని కొట్టాను అనే అపవాదు నా జీవితంలో మిగల్చుకో. ఓ, జరిగిన సిచ్యుయేషన్ కి బాగా ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అంకుల్, కనీసం మీరైనా. తింటానమ్మా, తప్పకుండా తింటాను. నిజం అన్నది ఏదో ఒక రోజు తెలుస్తుంది. అప్పుడు తింటాను, నువ్వు లేకపోయినా సరే. పద్మ, నువ్వు తీసుకొని మీ హస్బెండ్ కి పెట్టు. ఓల్డ్ జనరేషన్ అర్థం చేసుకోవట్లేదు. యంగర్స్ కదా, కనీసం మీరైనా. నోర్ముయ్. ఏ, నీకెంత చెప్పినా బుర్రకే కదా. నువ్వు అసలు మారవా? ఏ సామాన్య, నువ్వు అసలు మనిషివేనా? చాలు చాలు చాలు. చంద్ర, నువ్వు ఒక్కడవే మిగిలిపోయావు. వీళ్ళందరికీ భిన్నంగా నువ్వు స్వీట్ తిను. ఇందులోనే అన్ని వచ్చేసాయి అనుకుంటా. ఏ ఏ అంటే నువ్వు ఎప్పుడు ఇంతేనా అని. ఒకరి కష్టం నీకెప్పుడు ఇష్టంగా ఉంటుందా? ఈ జన్మ మొత్తం నువ్వు ఇలాగే ఉంటావా? చిచి, ఇంకా ఆపండి. ఏంటి అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు? లేదంటే నువ్వు చేస్తున్న ఆర్భాటానికి పూలు తెచ్చి పూజ చేసి దీపం పెట్టమంటావా? ఏంటి చంద్ర, హ్యాపీగా? ఏంటి హ్యాపీ? ఏంటి హ్యాపీ? ఎవరున్నారా హ్యాపీగా? నువ్వుంటే సరిపోతుందా? నానమ్మ లోపల ఎంత బాధపడుతుందో, అనే ఎంత మదన పడుతున్నాడో నీకు తెలుసా? అవతల పెళ్ళాగిపోయింది, ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నాం. ఇలాంటి సమయంలో స్వీట్లు పట్టుకొని ఎగరేసుకుంటూ వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. నీ ఫీలింగ్స్ నీవే కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ఏం పట్టించుకోవా? జరిగింది మన మంచికే కదా. నీ మంచికేమో, మాకు కాదు. ఎందుకు కాదు? అమ్మ సామాన్య, కాదని చెప్తున్నారు కదా, వదిలేయమ్మా. ఆడదానికి మరీ ఇంత పంతం పనికిరాదు. చెప్పేది అర్థం చేసుకో. ఇంకా చెప్పేదేంటి? తనకు ఇంటికి సంబంధమే లేదు. ఎందుకు లేదు? లేదు అని చెప్తున్నావు. లేదు, వెళ్ళు. పో పొమ్మని చెప్తున్నారు కదా, వెళ్ళి ఇక్కడి నుంచి పో. పో సామాన్యం. మేము అసలే బాధలో ఉన్నాం. కోపంతో అందరం కలిసి తలో తెప్పేస్తే పోతావు. అంతవరకు తెచ్చుకోక సామాన్య, వెళ్ళిపో. ఏంటి అందరూ పో అంటున్నారు? మీరు కోపంలో ఉన్నా నేను ఆలోచనలోనే ఉన్నాను. సూర్యకి కాబోయే పెళ్ళాన్ని నేను.
నేనే సూర్యకి భార్యని. నా అడుగు పడాల్సింది లోపల, బయట కాదు. చిచి, బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్? బాబాయ్ నా మాట విను బాబాయ్. ఏమైంది? ఆ ఫోటో నిజం కాదని సూర్య తెలుసుకున్నాడా? సమంత మెళ్ళలో తాళి కట్టాడా? వాళ్ళిద్దరికి పెళ్ళైపోయిందా? బాబాయ్ బాబాయ్ నువ్వు కంగారు పడకు, రిలాక్స్. నువ్వు ముందు పడుకో. నా విషయం పక్కన పెట్టరా, ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. బాబాయ్ ఇప్పుడు దాని గురించి ఎందుకు బాబాయ్? నువ్వు కోలుకునేంత వరకు ఆ విషయాలన్నీ మర్చిపో. రేయ్, నన్ను చచ్చిపోమని చెప్పరా, ఆనందంగా చచ్చిపోతాను. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఉండలేనురా. చెప్పరా, చెప్పు, ఏమైంది? నిన్నేరా అడిగేది. ఇప్పుడు చెప్తావా, ఇక్కడే ఏదో ఒకటి చేసుకోమంటావా? బాబాయ్ బాబాయ్ చెప్పు. నీ కొడుకు సమంతని పెళ్లి చేసుకున్నాడా? చెప్పరా. లేదు బాబాయ్. తాళి కట్టకుండానే వెళ్ళిపోయాడు. అలా జరగటానికి వీల్లేదు. సమంతకు అన్యాయం జరగకూడదు. రేయ్, అందరికీ అసలు నిజమేంటో తెలియాలి. జరిగిందేంటో అందరికీ చెప్పాలి. బాబాయ్ బాబాయ్ మీరు అక్కడ వద్దు బాబాయ్. మీ పరిస్థితి బాగాలేదు. మీరు ఎక్కడికి కదలకూడదు. మీరున్నారు బాబాయ్. బాబాయ్ నువ్వు రిలాక్స్ అవ్వు బాబాయ్. రేయ్, నేను కదలకపోతే వచ్చిన పాటి వంశం మూలాలే కదిలిపోతాయిరా. నన్ను ఆపద్దు. బాబాయ్ మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. మీరిప్పుడు ఇలా వెళ్ళారంటే మీ ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదురా. ఈ చేతులతోనే చంపిన నిజానికి ఈ చేతులతోనే ప్రాణం పోయాలరా. ఒరే, వీళ్ళందరికీ నిజమేంటో తెలియాలరా. నన్ను వెళ్ళనివ్వరా. బాబాయ్. నేను వెళ్ళాలి. నన్ను ఆపకరా. బాబాయ్ నేను నా వెళ్ళాలి. మాట విను బాబాయ్. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను బాబాయ్. నేను వెళ్తాను. నన్ను తీసుకెళ్ళరా. అందరికీ నిజం హరికృష్ణ గారు, తెలియాలిరా. ఏంటండి ఇది? అందరికీ నిజం మీకు తెలియాలి. ఆపరేషన్ అయింది, మీరంత ఎగ్జైట్ అవ్వకూడదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్ గారు, నేను వెళ్ళకపోతే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. డాక్టర్ గారు, నన్ను వెళ్ళనివ్వండి. డాక్టర్ గారు, నన్ను వెళ్ళనివ్వండి. నాగేశ్వరరావు గారు, ఏం మాట్లాడుతున్నారండి? నేను చెబుతున్నా నా మాట వినడం లేదు డాక్టర్. వినకపోతే వదిలేయడానికి ఆయన మీలా మామూలు మనిషి అండి. ఆపరేషన్ చేసి ఒక్కరోజు కూడా కాలేదు. కుట్లు తెగిపోతే ఎంత ప్రాబ్లం అండి, మీకు అర్థం కావడం లేదా? మేమెంతో కష్టపడి ఆయన కాపాడాము. డాక్టర్ గారు, నా మాట మీద నా కుటుంబం భవిష్యత్తు ఆధారపడిందండి. ఎన్నో పాపాలు చేశాను. నేను చేసిన పాపాలకి నేను చనిపోయినా పర్వాలేదండి. ఉన్న ఈ కొన ఊపిరితో నా వాళ్ళకి నిజం చెప్పాలండి. ఇంతకాలం వ్యర్థంగా బతికిన బతుకి అర్థం కావాలండి. అర్థం చేసుకోండి డాక్టర్ గారు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. బాబాయ్ బాబాయ్ కూల్ డౌన్ బాబాయ్ ప్లీజ్. నన్ను వెళ్ళనివ్వండి. ఈయన వినేలా లేరు, మీరు కొంచెం పట్టుకోండి. నన్ను వెళ్ళనివ్వండి. ఒరే, నన్ను వెళ్ళనివ్వరా. నన్ను అక్కడికి తీసుకెళ్ళరా. బాబాయ్ నువ్వు ఇప్పుడు వెళ్ళినా నీ మాట వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఎవరు విన్నా వినకపోయినా సూర్య వింటే చాలరా. సూర్య కూడా వినే పరిస్థితుల్లో లేడు బాబాయ్. నేను ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను.
వాడు అసలు ఇంట్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? కోపంతో ఒరేయ్, ఏదైనా చేసుకుంటాడేమోరా. వాడికి ప్రాణం విలువ తెలుసు బాబాయ్. ప్రాణంతో ఉండి సాధిస్తాడు గాని పోయి మనల్ని బాధ పెట్టడు. నువ్వేంట్రా ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు. తీసుకెళ్తా బాబాయ్, తీసుకెళ్ళరా. నేను తీసుకెళ్తాను కదా. నేను ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. మీరు ఒకసారి ఆయన చేయి పట్టుకోండి. తీసుకెళ్ళరా. డాక్టర్ నన్ను పంపించండి. డాక్టర్ పంపించేస్తాను. పంపించండి. ఈ ఇంజెక్షన్ ఇచ్చాక మీరు వెళ్ళిపోదురు కానీ. రిలాక్స్ బాబాయ్, పట్టుకోండి. పంపిస్తారుగా. పంపిస్తాను. రిలాక్స్ బాబాయ్, రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ రిలాక్స్. డాక్టర్ గారు ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చుగా? 5 minutes ఆగండి, తర్వాత మీరు వెళ్ళిపోదురు కానీ. చూస్తూ ఉండండి. రేయ్ నన్ను తీసుకెళ్ళరా. నువ్వు బాధపడకు బాబాయ్, నేను తప్పకుండా తీసుకెళ్తాను బాబాయ్. నన్ను తీసుకెళ్ళరా. రిలాక్స్, నిన్ను తీసుకెళ్తాను బాబాయ్. నువ్వు రెస్ట్ తీసుకో. సూర్య సమంతలు ఒకటవ్వాలరా. సూర్య 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 సూర్య. నాగేశ్వరరావు గారు, సార్. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. బాబాయ్. ఏంటిది? అందరూ నాకు సపోర్ట్ చేస్తారనుకుంటే ఎప్పట్లో రివర్స్లోనే మాట్లాడారు. అయినా ఈ తొట్టి గ్యాంగ్తో నాకు పనేంట్లే కానీ నాకు కావాల్సింది సూర్య. ఇంతకీ సూర్య ఎలా ఉన్నట్టు? వీళ్ళలానే ఉంటే కష్టం కదా. ఏం చేయాలి ఇప్పుడు? ఎస్, డాడ్కి కాల్ చేస్తా. చెప్పు బేబీ. నేను చెప్పేది జాగ్రత్తగా విండాడు. చెప్పు. మీ డాడీ వినే దాంట్లోనూ చేసే దాంట్లోనూ చాలా జాగ్రత్తగా ఉంటాడు. విషయం ఏంటి చెప్పు బేబీ. ఇక్కడ నేను అనుకున్నది జరగలేదు డాడ్. సమంతన్ అంతా నెగిటివ్గా తీసుకుని నన్ను పాజిటివ్గా చూస్తారనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది. నేనిచ్చిన స్వీట్లు తినలేదు, నా మాట వినలేదు. సూర్య తన్ని నేను ఇంకా ఫేస్ చేయలేదు. సూర్య వీళ్ళలాగే చేస్తే నా కోసం నువ్వు అమెరికా నుంచి వచ్చి ఇంత చేసిన దానికి యూజ్ ఏముంటుంది డాడ్? ఏముంటుందో తెలియడానికి ఇప్పుడే కదా గేమ్ మొదలైంది. ఒక్కొక్క పావుని కదపడం జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. డోంట్ వర్రీ, నీకంతా శుభం అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తాను. డోంట్ వర్రీ. నువ్వేం చేస్తావో ఏమో, సూర్య నాకు దక్కాలి డాడ్. నీకు దక్కించడం కోసమే కదా బేబీ. సూర్య సమంత మెడలో తాళి కట్టే సమయానికి ఫోటోని డిస్ప్లే చేసింది. చేసావు సరే, పెళ్ళి ఆగిపోయింది, కానీ అది చివరి వరకు వర్కౌట్ అయ్యేలా ఉందా? లేదని నువ్వు అనకూడదు బేబీ. డాడ్ ఉన్నాడు ఇక్కడ. నువ్వున్నావనే ఏమన్నా ఐడియా చెప్తావని నీకు ఫోన్ చేశాను. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను డాడ్. నాకు సపోర్ట్గా ఎవరు లేరు. నువ్వు ఎక్కడో ఉండే బదులు నా దగ్గర ఉండొచ్చు కదా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నువ్వు పులి బిడ్డవు బేబీ. నీకు భయం అనేది ఉండకూడదు. అంతేగాని వస్తానని చెప్పవా? బేబీ, నేను ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో నాకు తెలుసు. నీకు అవసరం అని నేను అనుకున్నప్పుడు నువ్వు ఆగమన్నా నేను ఆగను. నీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే కరెక్ట్ టైంలో దిగుతాను. ఎప్పుడు మీ డాడీకి ఏం చేయాలో బాగా తెలుసు. అసలు నేను అక్కడ పంపించేది నేను కదా, నాకు తెలీదా? కొత్తగా కనపడకు, నీలా ఉండు, మారకు. ఓకే డాడ్, ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందుకేగా నేను ఇక్కడికి వచ్చింది. ఇకపై ఆ ఇంట్లో నీకు తిరిగే ఉండదు. నీకు అడ్డుగా ఉన్న సమంత ఈ పాటికి కుటుంబ సమేతంగా
అమెరికాకి విమానం ఎక్కేసి ఉంటారు. ఇక దాని నీడైనా వజ్రపాటి ఇంటి గేటు మీద కూడా పడదు. డా 1 సెకండ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. విశ్వరూపం చూడాలి లోకం ఎరుపెక్కని కన్నులే, ఈ అంధకారం ముసుగుల్లో ఘోరం విడాలి నీ రాకటే. ఇలా ప్రళయాన్ని సృష్టించే అమ్మోరై రావే, కొండెక్కి కోనెక్కి పులినెక్కి రావే. ఈ నేల ఆడింది మాటాలి నేడే, ఆ ఘోర మరణాన్ని చూపించరావే. నీ విశ్వరూపం చూడాలి లోకం ఎరుపెక్కని కన్నులే. నరరూప మృగాలనే వేటాడరావే, శివమెత్తే శివంకి నువ్వే. మదమెక్కే ధ్రువాత్ముడి మృత్యువై రావే, తలలోంచే జగాలు నీకే. జమపాసమే నీ చేతి అస్త్రంగా మారే, ఆ పిడుగులే నీ నోటి మాటై రాలే. నిలువెత్తున క్రోధాగ్ని రగిలించ తీరే, పాపాత్ములే ఇకపైన కంపించాలే. కరాలే, ఆగలే, ఇలా అడుగేస్తే ఆదిశక్తులే. ప్రవాహం నువ్వై సాగలే, ఇక తుది కోరే ఈ కథనం రక్తంతో లిఖించవే. నీ విశ్వరూపం తల వంచి భరించిన నీ గుండెల్లోనే తల తెంచే తెగింపుతేవే. విలయానే రచించిన కాళీవై రావే, ఉరితాడే బిగించి రావే. నీ జంటగా జన్మించిన ప్రాణం నీ కోసం ఓ ఖడ్గమై పోరాడిందే ఈనాడే. నీ ఆశయం పనమయ్యే యుద్ధంలో నేడే, విధి సైతమే సైన్యంలా తోడై ఉందే. గాయాలే సాక్షాత్తి, ఇలా రౌద్రమూర్తి భవించలే. యుగాలే నిన్నే చూడలే, అలా నరకాన్నే మరిపించే శిక్షేతో విధించవే. విశ్వరూపం ఏంటి అలా చూస్తున్నారు? కొత్త కోడలు సారతో ఇంటికొచ్చింది. హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళండి. ఏంటి చిన్నత్త పెద్దత్త అలా ఉండిపోయారు? మీకే చెప్పేది. నువ్వు చెప్తే నీ మాటలు ఎవరు వింటారు ఇక్కడ? నువ్వు చెప్పేది నేను వినాలనుకోవట్లేదు. నువ్వు వినకపోయినా, నీకిక్కడికి రావడానికి సిగ్గు లేకపోయినా, నేను చెప్పేది చెప్పి తీరుతాను. నీ తలకెక్కిన పొగరును దించేస్తాను. నీకంత సీన్ లేదులే కానీ ఊరుకో. నేను మాట్లాడుతోంది నా వాళ్లతో. వాళ్ళు నీతో మాట్లాడడం ఇష్టం లేక మొహాలు తిప్పుకుంటున్నారు చూడు. నీకు సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేక సైలెంట్ గా ఉండిపోయారు. ఈ ఇంటి పెద్ద దిక్కునే చంపిన వాడికి పుట్టిందానివే నువ్వు. ప్రూఫ్స్ తో సహా బయటపడ్డాక ఇంకా ఏం చేయాలని వచ్చావు? నువ్వు వాడిన డ్రామాని మేము నమ్ముతామనుకుంటున్నావా? అది ఇంకా జరగదు. ఇంతకాలం నిన్ను నమ్మిన సూర్యనే నిజం తెలిసి నిన్ను కాదని నీకు తాళి కట్టకుండా వదిలేసి వచ్చాడు. నిన్ను ఇంకా ఎవరు నమ్ముతారే? వచ్చి దాన్ని వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? ఇంత జరిగిన తర్వాత, నీ తండ్రి ఎలాంటి వాడో మా అందరికి తెలిసిన తర్వాత ఏ మొహం పెట్టుకొనొచ్చావు? కోడలి మొహం పెట్టుకొనొచ్చా?
కోడలివా నువ్వా? ఇక్కడికొచ్చే ముందు సూర్య నీకు తాళి కట్టినట్టు ఏమైనా కలగన్నావా? లేక పెళ్ళైపోయిందన్న హ్యాంగ్ ఓవర్ లో కట్టని తాళిని కట్టినట్టు ఫీల్ అవుతున్నావా? నీకు తెలియదు అని ఫీల్ అవుతున్నా. నీకేదో అయ్యింది, లేకపోతే తాళి నడుంకు పెట్టుకొని పెద్దేదో నీకు పెళ్ళైపోయినట్టు బ్యాండ్ మేళంతో రావు. చంద్ర, ఎందుకన్నా మంచిది హాస్పిటల్కి ఫోన్ చేయి, వచ్చి తీసుకెళ్తారు దీన్ని. ఎవరిని తీసుకువెళ్తారో ఎవరికి అవసరం వస్తుందో త్వరలోనే తెలుస్తుంది. ఇప్పుడే తెలుస్తుంది కదా నిన్ను చూస్తుంటే. అవ్వని పెళ్లికి సారెతో వచ్చి కోడల్ని అంటున్నావు.